స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ లవర్. ఇవాళ మనం బ్లాక్ లవర్ యొక్క టోటల్ 4 చాప్టర్స్‌ని కవర్ చేయబోతున్నాం. ఈ చాప్టర్స్‌లో మన మ్యాజిక్ నైట్స్ యొక్క పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా మారబోతుంది. వాళ్ళు లిటరల్లీ చాలా దెబ్బలు తినబోతున్నారు. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. సో ఇంకేం నచ్చకుండా లాస్ట్ వీడియో కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరేగాతో ఇంకేం నచ్చకుండా లాస్ట్ వీడియో. సో మీ అందరికీ తెలిసిందే ప్రీవియస్ చాప్టర్ లాస్ట్ లో మన ఆస్థ ఆ డీమన్ ని సగానికి కోసేశాడు. సో ఆ డీమన్ యొక్క బాడీ పార్ట్స్ అన్ని ఈ విలేజ్ మీద పడిపోతూ ఉంటే దెబ్బకి అందరూ పోయేవాళ్ళు. కానీ అప్పుడే మన యూనో దూరం నుంచి స్పిరిట్ ఆఫ్ యూరోస్ ని ఉపయోగించి ఆ మిగిలిన జైంట్ యొక్క బాడీని డిస్ట్రాయ్ చేస్తాడు. దాంతో ఆ విలేజెస్ కూడా సేవ్ అయిపోతారు. ఇంక ఇది మొత్తం దూరం నుంచి మన ఆస్థ చూస్తూ ఉంటాడు. ఇంక తను యూనో యూ డిడ్ ఇట్ అని చెప్పి తను అంటాడు. ఇంకా రెండో వైపు నుంచి మన యూనో కూడా ఆస్థ వైపుకి చూస్తూ ఉంటాడు. అండ్ ఇప్పుడే ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు కానీ మన ప్యాట్రీ వచ్చేసి విలియమ్స్ ని పట్టేసుకుంటాడు. ఇంక తను చెప్తాడు, నువ్వు బానే ఉన్నావు కదా, ఆర్ యూ ఓకే అని చెప్పి తను అడుగుతాడు. ఇది మొత్తం చూసి మన లాంగ్వేజ్ కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. ఎందుకంటే తను వెళ్ళి తన కెప్టెన్ ని సేవ్ చేద్దామని అనుకున్నాడు. కానీ ఎక్కడి నుంచో తెలియదు కానీ ఈ పాట్రేగాడు సరైన టైంకి వచ్చి మొత్తం చెడగొట్టాడని చెప్పి తను అనుకుంటాడు. ఇంక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన బ్లాక్ బుల్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన కెప్టెన్ యామి బ్లాక్ బుల్స్ అందరినీ చూసి యూ ఆల్ డిడ్ ఇట్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన బ్లాక్ బుల్స్ కూడా అందరూ ఒకేసారి ఎస్ సార్ అని చెప్పి వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉంటారు. పైగా ఇక్కడ మనం క్యాప్టెన్స్ ని కూడా చూసుకోవచ్చు. వీళ్ళు అనుకుంటారు అయితే ఇప్పుడు మన మిషన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇంకా రెండో వైపు మనం యూనోని కూడా చూసుకోవచ్చు. రెసిస్టెన్స్ టీమ్ వచ్చి తన్ని హ్యాక్ చేసుకుని మరి వాళ్ళందరూ ఏడుస్తున్నారు. బట్ అప్పుడే ఒక ఎడ్రమెల్లక్ అనే డెవిల్ ఎంట్రీ ఇస్తాడు. ఇంక తను చెప్తాడు, మీరందరూ ఇప్పుడు బాగానే మీ టైం ని ఎంజాయ్ చేస్తున్నారు కానీ తను వస్తున్నాడు, నా మాట విని ఇక్కడ నుంచి పారిపోండి అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన నాష్ కంగారు పడిపోతాడు. తను అనుకుంటాడు అయితే వీడు వాడే కదా, వీడే ఆ అండర్ వరల్డ్ యొక్క సెకండ్ గేట్ల నుంచి వచ్చిందని చెప్పి తను అనుకుంటాడు. కానీ ఇక్కడే ఎడ్రమెలిక్ డెవిల్ చెప్తాడు, అయినా ఎక్కడికి వెళ్తారు, ఆ లూసిఫర్ యొక్క సగం మేనిఫెస్టేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పి తను అంటాడు. ఇంక మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు, ఆ జైంట్ డీమన్ యొక్క బాడీ పార్ట్స్ ని ఉపయోగించే మన లూసిఫర్ ఈ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇంకా తను రాగానే చెప్తాడు, మీ తలకాయలు ఎందుకు అంత పైకి ఉన్నాయి, దించండి అని చెప్పి తను అంటాడు. ఇంకంతే అక్కడ ఉన్న ప్రతి పర్సన్ యొక్క హెడ్ నేల కత్తుకుండిద్ది. మన లూసిఫర్ యొక్క గ్రావిటీ మ్యాజిక్ అంత భయంకరంగా ఉండిద్ది. బట్ ఆ అటాక్ మన ఆస్థా మీద మాత్రం అంతగా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే తను యాంటీ మ్యాజిక్ యూజర్ కాబట్టి మనోడు కాసేపు వరకు అక్కడ సర్వైవ్ అవ్వగలడు. కానీ మీ అందరికి మన ఆస్థా గురించి తెలిసిందే, తన ఫ్రెండ్స్ కి ఎవరైనా ఆపద తీసుకొస్తే మనోడు ఊరుకోడు. అందుకనే తినే ఫస్ట్ వెళ్ళి లూసిఫర్ మీద అటాక్ చేద్దామని అనుకుంటాడు. కానీ లూసిఫరే మన ఆస్థా దగ్గరికి వచ్చేస్తాడు. అది చూసి లిటరల్లీ మన ఆస్థా చెడ్డి చిరిగిపోయింది. తను కంగారు పడిపోతాడు. ఇంకా మన లూసిఫర్ చెప్తాడు, నువ్వే కదరా ఆ బాస్టర్డ్, నీ వల్లే నా మేనిఫెస్టేషన్ ఆగిపోయింది, నిన్ను నేను వదిలిపెట్టనని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన లీబే కూడా చెప్తాడు, హే యూ, నేనెవరో నీకు గుర్తున్నానా, నువ్వే కదా లిచికని చంపేసింది, యూ బాస్టర్డ్ అని చెప్పి ఇక్కడ మన లీబే కూడా ఫైర్ అయిపోతాడు. బట్ మన కింగ్ ఆఫ్ డెవిల్ కి ఇవేమి గుర్తు ఉండవు. తను చెప్తాడు, నీలాంటి ఒక చెత్తని నేనెందుకు గుర్తు పెట్టుకోవాలి, అసలు మీలాంటి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ని నేను కౌంటే చేయను అని చెప్పి తను వెంటనే తన గ్రావిటీ మ్యాజిక్ ని మళ్ళీ ఆన్ చేస్తాడు. మీరు ఈ ప్యాన్ లో కూడా చూసుకోవచ్చు, ఈసారి మన ఆస్థా కూడా పడిపోయిండు. లిటరలీ తను కదలలేకపోతున్నాడు. ఇంకప్పుడే మన లీబే చెప్తాడు, చూడు ఆస్థా, మనం ఎలాగైనా తన్ని ఓడించాలి, ఇక్కడే జరిగినా సరే అసలు ఏమైనా సరే మనం తన్ని ఓడించాలని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత మన ఆస్థా కూడా చెప్తాడు, గాట్ టెన్షన్ అవ్వమాక, నేను తన్ని హ్యాండిల్ చేసేస్తానని చెప్పి మన ఆస్థా అంటాడు. ఇంక వీళ్ళిద్దరూ కలిసి యూనియన్ మోడ్ ని కూడా యాక్టివేట్ చేస్తారు. ఇది చూసి మన నాష్ లిటరల్లీ తను కంగారైపోతాడు. ఇక్కడ తను చెప్తాడు కూడా, అరే మీరు మాకండి, మీ దగ్గర కరెక్ట్ ప్లాన్ లేదు, వెళ్తే చనిపోతారని చెప్పి మన నాష్ వాళ్ళని ఆపడానికి కూడా ట్రై చేస్తారు. బట్ వాళ్ళు ఆగరు. ఇక్కడ మన ఆస్థా తన యాంటీ మ్యాజిక్ ని ఉపయోగించి ఒక స్లాష్ వేసి కొడతాడు. దాంతో చుట్టుపక్కల ఉన్న ఆ డీమన్ యొక్క మ్యాజిక్ న్యూట్రల్ అయిపోయింది. ఇంకా మన ఆస్థా వెంటనే ఆ డీమన్ కింగ్ మీదకి అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు. అది చూసి పక్కనున్న రెండో సుప్రీం డెవిల్ చెప్తాడు, అసలు ఈ లూసిఫోగస్ యొక్క మ్యాజిక్ ముందు ఎవ్వడు నుంచో లేడు, అలాంటిది ఇక్కడ ఒక మనిషి నుంచొని ఫైట్ చేస్తున్నాడు, పైగా మంచి దగ్గర మ్యాజికే లేదు, వాట్ ఏ వియర్డో అని చెప్పి తను అంటాడు. ఇంక ఇక్కడ మనం ఆస్థాని కూడా చూసుకోవచ్చు. తను ఆలోచిస్తూ ఉంటాడు, ఈ లూసిఫోగస్ దగ్గర ఎంత మ్యాజిక్ ఉన్నా పర్వాలా, నా దగ్గర ఇప్పుడు యూనియన్ మోడ్ ఉంది, నేను ఇంకా 4 minutes వరకు ఫైట్ చేయగలను, నేను తిని ఎలాగైనా ఓడించాలని చెప్పి సుప్రీం డెవిల్ లూసిఫర్ మీదకి అటాక్ చేస్తాడు. కానీ మన లూసిఫర్ జస్ట్ తన ఒక సింగిల్ హ్యాండ్, తన లెఫ్ట్ హ్యాండ్ తో ఆస్థా
యొక్క స్వార్డ్ ని అలా పట్టేసుకుంటాడు. మన ఆస్త ట్రై చేస్తాడు లాగడానికి, కానీ అది రాదు. అప్పుడు మన లూసిఫోగస్ ఆ ఆస్త యొక్క స్వార్డ్ మీద తన హ్యాండ్ ని అలా స్లైడ్ చేసుకుంటూ వెళ్తాడు. ఇంకా చూసుకుంటే మన లూసిఫోగస్ యొక్క ఏలు తగ్గిద్ది. దాంతో మన లూసిఫోగస్ కి అయితే అర్థమైపోయింది ఈ బ్రాటిగాడ్ మ్యాజిక్ తనకు కూడా డ్యామేజ్ ఇవ్వగలదని. అందుకనే విన్ని ఎలాగైనా చంపేయాలని చెప్పి ఆస్త ఫేస్ మీద ఒక పవర్ఫుల్ పంచ్ చేసి కొడతాడు. అండ్ అప్పుడే పక్క నుంచి మన ఎడ్రమెల్ చెప్తాడు, లూసిఫోగస్ సమా ఇంకా పూర్తిగా మేనిఫెస్టేషన్ అవ్వలేదు, తను స్టిల్ ఇన్కంప్లీట్. అయినా సరే తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంకా మ్యాజిక్ చాలా ఇన్సెన్ గా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎంత ట్రై చేసినా సరే ఈ చీమలు ఆ ఏనుగునైతే చంపలేరని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి కెప్టెన్ యామి ఇంకా వెనెసా దగ్గరికి తీసుకుని వెళ్తారు. వీళ్ళిద్దరి మీద కాన్స్టెంట్లీ ఆ గ్రావిటీ మ్యాజిక్ పడుతుంది. వీళ్ళిద్దరూ చనిపోయే వాళ్ళు, కానీ ఈ పిల్లి వల్ల ఇందాక నుంచి బ్రతుకున్నారు. పైగా మన ఆస్తా కూడా గాళ్ళ నుంచి ఎగురుకుంటూ వచ్చి వీళ్ళ ముందే పడతారు. అది చూసి మన వెనసాది చిరిగిపోయింది. ఎందుకంటే ఆ లూసిఫోగస్ వీళ్ళ దగ్గరికి వస్తే ఆ గ్రావిటీ మ్యాజిక్ వల్ల వీళ్ళు అలా నలిగిపోతారు. అండ్ జస్ట్ లూసిఫోగస్ యొక్క ప్రెజెన్స్ ఒక్కటే చాలు తన ముందు ప్రతిదీ మోకరెళ్లాల్సిందే. పీపుల్స్ అయినా, మ్యాజిక్ అయినా, అండ్ ఈవెన్ ఫేత్ ఇట్ సెల్ఫ్ అసలేది తన నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళలేదు. అండ్ దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ కింగ్ ఆఫ్ డెవిల్స్. ఇంక ఈ నెక్స్ట్ ప్యానెల్ లోనే మీరు ఆస్టాని కూడా చూసుకోవచ్చు. తను లూసిఫర్ యొక్క దెబ్బతో అలా పడిపోయాడు. తను లెగవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ తను లెగవలేకపోతున్నాడు. ఇంక ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి మిగతా క్యాప్టెన్స్ ని చూపిస్తారు. ప్రస్తుతం వాళ్ళందరూ కలిసి లూసిఫోగస్ మీద ఒకేసారి దాడి చేద్దామని చెప్పి డిసైడ్ అవుతారు. ఇప్పుడు ఇది మొత్తం చూసి మీరు అనుకోవచ్చు, ఇందాక వరకు లెగవలేకపోయిన వాళ్ళు ఇప్పుడు అలా లేచారని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏమైందంటే వీళ్ళందరూ మన గ్రిల్ యొక్క మ్యాజిక్ ని ఉపయోగించి తన నుంచి వీళ్ళు కొంచెం పవర్ బూస్ట్ చేపించుకున్నారు. సో అందుకనే ప్రస్తుతం వీళ్ళు ఫైట్ చేయడానికి నుంచున్నారు. మీరు ఈ ప్యాన్ లో కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ లూసిఫోగస్ మీద దాడి చేయడానికి మన మెరోలియానా ఇంకా జాక్ కలిసి కట్టుగా ఒకేసారి అటాక్ చేస్తారు, కానీ ఆ అటాక్ వర్కౌట్ అవ్వదు. అది చూసి మన జాక్, మెరోలియానా ఇద్దరు షాక్ అయిపోతారు. ఎందుకంటే మన మెరోలియానా తన్ని కాల్చలేకపోయింది, మన జాక్ తన్ని కట్ చేయలేకపోయాడు. లిటరల్లీ ఈ డెవిల్ యొక్క మ్యాజిక్ చాలా ఇంటెన్స్ గా ఉంది ఇక్కడ. పైగా ఆ సుప్రీం డెవిల్ లూసిఫోగస్ వెంటనే జాక్ వైపుకి తన చెయ్యి ఊపి జస్ట్ తన హెడ్ మీద అలా టచ్ చేస్తాడు. అంతే, మన జాక్ లిటరల్లీ కింద పడిపోతాడు. అది చూసి పక్కనున్న మన మెరోలియానా కూడా వెంటనే ఆ లూసిఫర్ మీద ఇంకో పంచ్ కొట్టడానికి వచ్చింది. కానీ మన లూసిఫర్ ఆ పంచ్ ని తన చేత్తో ఆపేసి లెఫ్ట్ హ్యాండ్ తో ఇంకో పంచ్ కొడతాడు. ఆ దెబ్బతో మన మెరోలియానా కూడా ఎగురుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది. అది మన కిందున్న నోజల్ చూస్తాడు. ఇంకా తను కూడా తన మెర్కురీ మ్యాజిక్ ని ఉపయోగించి లూసిఫర్ మీద అటాక్ చేద్దామని చెప్పి తన మ్యాజిక్ ని జస్ట్ అలా ఆన్ చేస్తాడు. అంతే, లూసిఫోగస్ వచ్చేసి నోజల్ యొక్క ఫేస్ ని పట్టేసుకొని నేలకేసి కొడతాడు. దెబ్బకి నోజల్ కూడా వెళ్ళిపోతాడు. ఇంకా అది చూసిన ఫ్రిగోలియన్ తన సెలమాండర్ ని ఉపయోగించి లూసిఫోగస్ వెనకాల నుంచి దాడి చేద్దామని చెప్పి అటాక్ చేస్తాడు, కానీ ఆ అటాక్ వర్కౌట్ అవ్వదు. ఇంకా మన లూసిఫోగస్ వెంటనే సెలమాండర్ ఇంకా ఫ్రిగోలియన్ ఇద్దరిని దూరంగా పడేస్తాడు. అప్పుడే లాస్ట్ లో మన డోరోచి వచ్చి వెల్కమ్ టు మై వరల్డ్ డ్రీమ్ మ్యాజిక్ అని చెప్పి అనేది, కానీ ముందున్న లూసిఫర్ పక్కకి ఆడుకో అని చెప్పి డోరోచిని కూడా పడేస్తాడు. ఇక్కడ లిటరల్లీ క్యాప్టెన్స్ అందరూ వైప్ అవుట్ అయిపోయారు. ఇది మొత్తం చూసి సైడ్ లో ఉన్న షకే కూడా బిత్తరపడిపోతాడు. తను అనుకుంటాడు ఇక్కడ క్యాప్టెన్సే ఓడిపోయారు, అలాంటిది ఇక్కడ నేనేం చేస్తా, ఆఖరికి నాలాంటి ఒక వ్యక్తి కూడా చెప్పగలడు ఈ థింగ్ ని ఓడించడం ఇంపాసిబుల్ అని చెప్పి తను అంటాడు. అండ్ మనం ఈ ప్యానెల్ లోనే చూసుకోవచ్చు, లూసిఫర్ ఎంకాల మన రీల్ యొక్క పిక్చర్ మ్యాజిక్ ఉంది. ఇంకా మన లూసిఫర్ చేతిలో చార్లెట్ యొక్క మ్యాజిక్ ఉంది. ఆఖరికి వీళ్ళ మ్యాజిక్ కూడా ఈ లూసిఫర్ ముందు పనికిరాలా. ఇంకా మన లూసిఫర్ చెప్తాడు, మీ హ్యూమన్స్ నాతో ఫైట్ చేద్దామని అనుకున్నారు కదా, ఆ ఐడియానే ఒక బేకార్ ఐడియా. మీరు నా ముందు మోకలు వెళ్ళి మీ ప్రాణాల కోసం అడుక్కోవాలి, అప్పుడైనా నేను వదిలే ఛాన్స్ ఉంది అని చెప్పి తను అన్నబోతాడు. కానీ అప్పుడే పక్క నుంచి మన మాన్స్టర్ మెరోలియానా వచ్చి ఒక పంచ్ కొడదామని చెప్పి ట్రై చేసిద్ది. బట్ మన లూసిఫర్ ఆ పంచ్ ని ఆపేసి మళ్ళీ మన మెరోలియానాకి ఇంకో పంచ్ కొడతాడు. దాంతో మన మెరోలియానా ఎగురుకుంటూ వెళ్ళిద్ది. కానీ తను ఒక మాట చెప్పిద్ది, అదేంటంటే అన్ఫార్చునేట్లీ నువ్వు చెప్పింది జరగదు, నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా సరే నీ ముందు మేము మోకరిల్లము, ఎందుకంటే వీ హ్యావ్ బీన్ గివింగ్ ద టైటిల్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్, అందుకనే మేం నీకు లొంగమని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకప్పుడే ఎంకాల్ నుంచి మన ఆస్తా ఎంట్రీ ఇస్తాడు. ఇంక తను చెప్తాడు, యూ హ్యావ్ నో ఐడియా వాట్ ఈస్ మీన్ టు బి ఏ గ్రేట్ మ్యాజిక్ నైట్ అని చెప్పి లూసిఫర్ యొక్క హెడ్ ని కోసేయడానికి ట్రై చేస్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ లూసిఫర్ యొక్క హార్న్ తెగిపోయింది. అంటే మన ఆస్తా లూసిఫర్ యొక్క గొంతు కోయడానికి వెళ్తే అన్ఫార్చునేట్లీ లూసిఫర్ యొక్క హార్న్ తెగిపోయింది. ఇంకంతే, అది చూసి మన లూసిఫర్ లిటరల్లీ పిచ్చోడైపోతాడు. అసలు తను చెప్తాడనమాట, పిల్ల నా కొడుకు అసలు ఏం చేసారా నువ్వు అని చెప్పి మన ఆస్తా యొక్క హెడ్ పట్టుకొని నేల
అటాక్ చేసి కొడతాడు. మీరు ఈ ప్యానెల్‌లో కూడా చూసుకోవచ్చు. యూ పీస్ ఆఫ్ షిట్, నీకు ఎంత ధైర్యం ఉంటే నా కొమ్ముని కోస్తావు అని చెప్పి మన ఆస్థా మీదకి పంచుల మీద పంచులు కొట్టుకుంటూ పోతాడు. మన ఆస్థా ఇక్కడ లిటరల్లీ చనిపోయేవాడు. కానీ మన మెరోలియానా వచ్చి లూసిఫర్ మీద ఒక పంచ్ కొట్టిద్ది. దాంతో మిగతా కెప్టెన్స్ వచ్చి మన ఆస్థాని సేవ్ చేస్తారు. ఎందుకంటే ఆబ్వియస్లీ మనోడి దగ్గర యాంటీ మ్యాజిక్ ఉంది కాబట్టి తను ఒక్కడే ఆ డెవిల్ తో ఫైట్ చేయగలడు. అందుకని తన్ని సేవ్ చేస్తారు. కానీ ముందుంది మామూలు వ్యక్తి కాదు బ్రో, తను డెవిల్ కింగ్ లూసిఫోగస్. తను ఎలా ఊరుకుని తన కొమ్ము కోసినోని వెళ్ళనిస్తాడు. అందుకనే మన ఆస్థాని చంపేద్దామని చెప్పి తను డిసైడ్ అవుతాడు. ఇంకా పక్కనున్న మన మెరోలియానాని కూడా ఇస్త్రీ కొడతాడు. అది చూసి మన డోరోచి ఇంకా చార్లెట్ వీళ్ళిద్దరూ ఒకేసారి కలిసి లూసిఫోగస్ మీదకి అటాక్ చేస్తారు. కానీ మన లూసిఫోగస్ అలా అటాక్స్ ని ఆపేసి వాళ్ళని కూడా కుమ్మేస్తాడు. అప్పుడే మన జాకీ ఒక పర్ఫెక్ట్ ఛాన్స్ దొరికింది అటాక్ చేయడానికి. తను అటాక్ కూడా చేస్తాడు. కానీ ఆ అటాక్ మన లూసిఫోగస్ మీద వర్కౌట్ అవ్వదు. తను పక్కెళ్ళని చెప్పి తన్ని కూడా ఇసిరేస్తాడు. అది చూసి మన నోజల్ వెంటనే ఆస్థా దగ్గరికి వెళ్ళి తన్ని పట్టేసుకుంటాడు. ఇంకా మన నోజల్ లూసిఫోగస్ కి చెప్తాడు, ఈ యొక్క పెజెంట్ నాకు చాలా నేర్పించాడు. తినవల్లే నాకు తెలిసింది ఒక సుపీరియర్ తో ఎలా ఫైట్ చేయాలో. నేను తిన్ని ఎలాగైనా కాపాడతానని చెప్పి తను అంటాడు. బట్ మన లూసిఫోగస్ చెప్తాడు, నీ యొక్క షేట్ నా దగ్గర మాట్లాడమాక అని చెప్పి ఒక పంచి కొడతాడు. అంతే నోజల్ యొక్క ఫేస్ మొత్తం రెడ్ గా అయిపోయింది. పాప మనోడికి గట్టిగానే పడింది. ఇంకప్పుడే మన ఫిగోలియాన్ ఇంకా మెరోలియానాకి ఒక పర్ఫెక్ట్ ఛాన్స్ దొరికింది. ఇంకా వాళ్ళిద్దరూ కంబైన్ అటాక్ చేసి ఒక పెద్ద బ్లాస్ట్ చేస్తారు. మీరు ఈ ప్యాన్ లో కూడా చూసుకోవచ్చు. ఈ బ్లాస్ట్ చాలా క్రేజీగా ఉండిద్ది. అది మన లూసిఫోగస్ కి హిట్ కూడా అయ్యిద్ది. కానీ దానికి ఏమీ కాదు. తను జస్ట్ అలా వచ్చి వాళ్ళిద్దరిని అలా కొట్టి వెళ్ళిపోతాడు. బట్ మన రీల్ ఆ లూసిఫోగస్ ని ఆపుతాడు అనమాట. తను చెప్తాడు, ఇంకా సీన్ ఖతం లేదు, నేను ఇంకా ఉన్నా, నేను నిన్ను ఓడిస్తానని చెప్పి తను పిక్చర్ మ్యాజిక్ ని ఉపయోగించడానికి వెళ్తాడు. కానీ తను ఏదైనా చేసే ముందే లూసిఫోగస్ తన దగ్గరికి వచ్చేసి తన్ని పిచ్చి పిచ్చి కొట్టేస్తాడు. ఇక్కడ సెకండ్ టైం మొత్తం కెప్టెన్స్ వైప్ అవుట్ అయిపోయారు. కానీ పక్కనున్న మన అడ్రెమినల్ మాత్రం రీల్ యొక్క పవర్స్ చూసి తను కొంచెం ఇంప్రెస్ అయ్యింది. ఎందుకంటే ఇప్పటి వరకు మన రీల్ యొక్క పవర్స్ ఉపయోగించే మిగతా కెప్టెన్స్ అందరూ ఫైట్ చేయగలిగారు. కానీ ఇప్పుడు తనే నాక్డప్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు సీన్ మొత్తం ఖతం అయిపోయిందిలే అని చెప్పి తను కూడా డిక్లేర్ చేసేస్తాడు. అండ్ మన లూసిఫోగస్ అందరినీ ఓడించిన తర్వాత తను ఆస్థా వైపుకి తిరిగి చెప్తాడు, ఇది మొత్తం నీ వల్లే జరిగింది బ్రాట్, అసలు నువ్వు ఇక్కడ ఉండకూడదు, నీలాంటి వాడు ఎప్పుడో చనిపోవాలని చెప్పి తన మీద కాలేసేస్తాడు. కానీ అప్పుడే మన ఆస్థా అక్కడ నుంచి టెలిపోర్ట్ అయిపోతాడు. పైగా ఇది చేసింది ఎవరో కాదు, మన యూనో తన సెకండ్ బుక్ ఎబిలిటీ స్టార్ ని ఉపయోగించి ఇలా చేసిండు. అలాగే మీరు వెంకల మన మెమోస్ అని కూడా చూసుకోవచ్చు. తను ఆస్థాని హీల్ చేయడానికి వచ్చింది. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా మన నెక్స్ట్ వీడియోలో నేను ఈ ఫైట్ మొత్తాన్ని కవర్ చేయబోతున్నా. సో ఆ వీడియో కూడా పెద్దగా ఉండబోతుంది. ఆ వీడియో అసలు ఆసమ్ ఉండబోతుంది. ఫైట్ సీన్స్ మామూలుగా ఉండవు. ఆ నెక్స్ట్ వీడియో అయితే 3 days తర్వాత వచ్చేసిద్ది. సో మీరందరూ రెడీగా ఉండండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మీరందరూ కామెంట్స్ ఇంకా లైక్ చేయడం మర్చిపోమాకండి గైస్. నాకు మోటివేషన్ కావాలి. సో కామెంట్స్ ఇంకా లైక్ చేసేయండి. అలాగే ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకు మనం కదా నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.